మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్. అక్కడే ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు. కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులు అక్కర్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది, బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్మితే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే, సార్ సపరేట్గా మన ఇద్దరు కూర్చోవాలి మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప. అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి ఒక 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సరే, ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత మాది. కరెక్ట్గా అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్కి ఎలా తీసుకెళ్ళాలి సినిమాలో చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ అఖండాకే చాలా ఎక్సర్సైజ్. అంటే జగపతి బాబు గారు దానం ఇస్తారు కదా ఇది బిడ్డని, అక్కడి నుంచి కాశీకి ఓ ట్రాన్సిషన్ ఉంటుంది. దానికి కూడా వెరీ ఆర్గానిక్గా దానానికి ఏంటి మంత్రం అది వెళ్ళినప్పుడు కరెంట్గా శివుడు మన శివుడు దీంట్లో నుంచి నీటి బొట్టు పట్టేటప్పుడు కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది. కాశీలో ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మంచి వెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టడింగ్ ఆఫ్ మోర్ థింగ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో దీని గురించి ఎంత స్టడీ చేయాలి. ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా దీన్ని ఒక సినిమాలాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడి గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను.